లిక్కర్ మీద జగన్ తొలిసారి పూర్తి స్థాయిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. రేపో మాపో జగన్ అరెస్ట్ చేస్తున్నారు, ఢిల్లీకి వెళ్తుంది కూడా చంద్రబాబు అందుకే అన్నటువంటిది. అలాగే మంత్రులు ఎవరు మాట్లాడొద్దంటూ చంద్రబాబు ఆపడం, ఇదిగో వీళ్ళే సూత్రధారులు అంటూ పదే పదే కథనాలు వస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు అమ్మే బ్రాండ్లు చూడండి అంటూ బిగిన్ చేసి లిక్కర్ అసలు అవినీతి ఎట్లా జరుగుతుంది అంటూ ప్రశ్నించినటువంటి అంశం. సుమో అంట. అసలు ఈ బ్రాండ్ ఎప్పుడైనా ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు? సుమో అంట ఎప్పుడైనా చూసినారా? కేరళ మాల్ట్ అంట ఎప్పుడైనా చూసినారా? షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? మళ్ళా పక్కనే బాగుంటుందండి, మళ్ళీ బెంగళూరు బ్రాంతి ఎప్పుడైనా చూసినారా? రాయల్ ల్యాన్సర్ విస్కీ అంటే ఎప్పుడైనా విన్నారా? ఓల్డ్ క్లబ్ అంట ఇంకొకటి ఎప్పుడైనా చూసినారా? ఓల్డ్ క్లబ్ అంటే ఎప్పుడైనా చూసినారా? లేదా గుడ్ ఫ్రెండ్స్ అంట ఎప్పుడైనా విన్నారా? నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఎప్పుడు చూడని బ్రాండ్లు కావా ఇవన్నీ అడుగుతా ఉన్నా. ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ప్రైవేట్ మాఫియా చేత, తన ప్రైవేట్ షాపులు, తన ప్రైవేట్ మాఫియా చేత తనకు కావలసిన స్త్రీలకు మేలు చేసేందుకోసం తన ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉన్నాడు, ఇండియన్ ప్లేస్ చేస్తా ఉన్నాడు, ఆర్డర్లు ఇస్తా ఉన్నాడు. ఇలాంటి ఊరు పేరు లేని బ్రాండ్లు కావాలని ఎవరైనా అడుగుతారా? అడుగుతాను ఒకటే. యాక్చువల్గా అసలు మద్యం కుంభకోణం ఇప్పుడు జరుగుతుంటే అదే సందర్భంలో ప్రజలకు సంబంధించి మద్యానికి ఏది ఇవాళ వచ్చి మమ్మల్ని తప్పుపడుతున్నారు, మేమేమో రేట్లు పెంచుతామని చెప్పి పెంచాము, అదే సందర్భంలో కొత్తగా ఒక్క బ్రాండ్కి అనుమతి ఇవ్వలేదు, వాళ్ళేమో ఇన్ని బ్రాండ్లకు కొత్తగా ఆనాడు బ్రాండ్లు వాళ్ళయ్యే, ఇప్పుడు బ్రాండ్లు కొత్త ఇస్తుంది వాళ్ళే, అలాంటి బ్రాండ్లన్నీ అనుమతులు ఇచ్చేది వాళ్ళు, దాంట్లో మేము తిన్నామని మా మీద ఎలా చెప్తారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఇందులో లిక్కర్ స్కామ్ కేసులో పేరుతో మీరు ఏమైనా ఇబ్బంది పడబోతున్నారా అంటే ఇలాంటి నాకేం కొత్త కాదు అంటూ చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ వ్యక్తిగతంగా మిమ్మల్ని కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నారా? బేసిక్లీ రమేష్, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అల్టిమేట్లీ న్యాయం ధర్మం గెలుస్తుంది. వైఎస్ఆర్ సిపికి జగన్ కు ఈ పోరాటాలు కొత్త ఏం కాదు. నన్ను అధికారంలో ఉన్న అప్పట్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికి కలిసి నన్ను ఇబ్బందులు పెట్టి హెరాస్ చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగింది, జగన్ అనే వ్యక్తి ఎదిగాడు. సో ఈ పోరాటాలు ఏం మాకు కొత్త ఏం కాదు. కానీ అల్టిమేట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, న్యాయం ధర్మం ఏ వైపు ఉంటే దేవుడు ఆ వైపు ఉంది. న్యాయం ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీ కేసును నల్లిఫై చేసుకునే దానికోసం, లేదా ఇప్పుడు నువ్వు చేస్తా ఉన్న అన్యాయాలను జస్టిఫై చేసుకునే దానికోసం, ఇప్పుడు చేస్తా ఉన్న నీ లిక్కర్ పాలసీని జస్టిఫై చేసుకునే దానికోసం, నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాల విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే, దాంట్లో ధర్మము న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించుడు. గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మొట్టికాయలు ఖచ్చితంగా పడతాయి.
ఆయన ఎంత దుర్బుద్ధితో ఏం చేసినా కూడా ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బి టెంపరరీ. ఇది ప్రధానంగా మద్యం బేదర తొలిసారి ఈ విధమైన స్పందన. దాంతోపాటుగా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకొచ్చారు ఇందులోకి, ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అన్న ప్రశ్న. చంద్రబాబు ఒక బేతాళ తల్లి, సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బేవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? ఆయన లోక్సభ ఎంపీ, లోక్సభలో ఫ్లోర్ లీడర్. ఆయనకి ఏం సంబంధం ఆంధ్ర రాష్ట్రం? వాళ్ళ నాన్న కూడా కనీసం ఈ శాఖ కాదు, ఈ శాఖ మంత్రి కాదు. మరి ఏం సంబంధం మిథున్ రెడ్డికి? అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికి ఏం సంబంధం? అటు ధనుంజయ అన్నకు కానీ కృష్ణమోహన్ అన్నకు కానీ ఏం సంబంధం? అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైనా చూపించగలుగుతారా అని అడుగుతున్నా. సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు సంతకమైనా చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా. ఒక సంతకం. ఇది తద్వారా తన ప్రమేయం లేదు అన్నటువంటి పాయింట్ని రైట్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. కేసిరెడ్డికి బెవరేజెస్ కార్పొరేషన్కి అసలు ఏంటి సంబంధం అంటూ మరొక పాయింట్ రైట్ చేసుకొచ్చారు. మరో నిందితుడుగా చెప్తా ఉన్న రాజకేశిరెడ్డి, అసలు ఈయనకు బెవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం? అసలు ఈయనకు బెవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు, ఒక వ్యాపారస్తుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అనేక మందిలో ఒకడు. అది కేవలం 2 ఏళ్ల కాలంలో, అది 2 ఏళ్ల టైం, 2 years మాత్రమే. అది కూడా కోవిడ్ సమయంలో. విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. 2 ఏళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు, ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు. ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీతో, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు. ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చారు. ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్ గా నేను మారుస్తాను, వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పమనంటే ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన అక్యూజ్డ్ గా చేశాడు అని స్వయంగా ఈయన సుప్రీంకోర్టులో కేసు వేసినాడు. అది రాజకేశిరెడ్డి విషయంలో ఇలా జరిగింది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు.